అది 1984 అక్టోబర్ 31. ఈ సిచ్యువేషన్ జరిగింది న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి యొక్క ఆఫీస్లో. సరిగ్గా సమయం ఉదయం 9:20. ఆ సమయంలో ఒక ఫారెన్ జర్నలిస్ట్ ఇందిరాగాంధీ గారిని ఇంటర్వ్యూ చేయడానికి పెరట్లో వెయిట్ చేస్తున్నాడు. పెరట్లోకి వెళ్లే గేటు దగ్గర ఇద్దరు బాడీ గార్డ్స్ రక్షణగా ఉన్నారు. ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇంట్లో నుంచి ఇందిరాగాంధీ గారు బయటకు వస్తున్నారు. పెరటి గేట్ దగ్గరికి ఇందిరాగాంధీ గారు రాగానే అక్కడ ఉన్న బాడీ గార్డ్స్ లో ఒక అతను తన దగ్గర ఉన్న గన్నును తీసుకొని ఇందిరాగాంధీకి గురిపెట్టి 3 బుల్లెట్స్ ని షూట్ చేశాడు. షూట్ చేసిన తర్వాత ఆ బుల్లెట్స్ తగలగానే ఇందిరాగాంధీ గారు కింద పడిపోయింది. వెంటనే రెండవ బాడీగార్డు తన దగ్గర ఉన్న గన్నును తీసుకొని 30 బుల్లెట్లని ఇందిరాగాంధీ వైపు షూట్ చేశాడు. షూట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరూ తమ దగ్గర ఉన్న గన్స్ ని పక్కన పడేశారు. షూట్ చేసినప్పుడు 23 బుల్లెట్స్ ఆమె బాడీలో నుంచి చొచ్చుకొని బయటకు వచ్చాయి. 7 బుల్లెట్స్ బాడీ లోపల ఉండిపోయాయి. ఇంతలో బుల్లెట్ శబ్దాలు విని అక్కడ ఉన్న వేరే బాడీ గార్డ్స్ పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వచ్చి చూశారు. అదంతా చూడగానే వాళ్ళకి మొత్తం సీన్ అర్థమైపోతుంది. వెంటనే ఆ ఇద్దరు బాడీ గార్డ్స్ ని మిగతా బాడీ గార్డ్స్ షూట్ చేశారు. వాళ్ళిద్దరిలో ఒక బాడీగార్డ్ అక్కడికక్కడే చనిపోయాడు. అందులో ఇంకొక బాడీగార్డ్ బతికాడు. అయితే ఇందిరాగాంధీని వెంటనే ఎయిమ్స్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు. ట్రీట్మెంట్ చేయడం మొదలు పెట్టారు. కానీ ఎటువంటి లాభం లేదు. మధ్యాహ్నం 2:20 ఇందిరాగాంధీ చనిపోయిందని డాక్టర్లు అనౌన్స్ చేశారు. సో ఆ బాడీగార్డ్స్ ఇందిరాగాంధీని షూట్ చేయడానికి కారణం ఏంటి? అంత అవసరం వాళ్లకు ఏముంది? ఈ విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. వీడియో మొదలు పెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే, ఈ నాలెడ్జ్ కనుక మీకు వర్త్ అనిపిస్తే మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ కంటిన్యూ టు అవర్ ఎపిసోడ్. జవహర్ లాల్ నెహ్రూ గారు మన దేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి. జవహర్ లాల్ అనేది అతని పేరు, నెహ్రూ అనేది తన ఇంటి పేరు. ఇంటి పేరుని జనరల్ గా పేరు మొదట్లో గాని చివర్లో గాని పెట్టుకోవచ్చు. జవహర్ లాల్ నెహ్రూ బాగా ధనవంతుడు. తన ఆస్తిని చాలా వరకు స్వాతంత్ర ఉద్యమం కోసం ఖర్చు చేశాడు. అతనికి ఒక్కగానొక్క కూతురు, ఆమె పేరే ఇందిరా. ఒక్కగానొక్క కూతురు అవ్వడంతో ఆమెని జవహర్ లాల్ నెహ్రూ గారు చాలా గారాబంగా పెంచారు. ఆమెని ఫారెన్ లో చదివించారు. అందుకే ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ లో ఇందిరాగాంధీ గారు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతుంది. ఇదిలా ఉండగా ఫిరోజ్ అనే అతను ఒక ముస్లిం కుటుంబంలో జన్మించాడు. ఇతని ఇంటి పేరు గాంధీ. స్పెల్లింగ్ ఏంటంటే GHANDY. సో అతని పూర్తి పేరు ఫిరోజ్ గాంధీ. ఇతను తన చిన్న వయసులోనే చదువు మానేసి 1330లో స్వాతంత్ర ఉద్యమంలో చేరాడు. ఫిరోజ్కి మహాత్మా గాంధీ అంటే చాలా ఇష్టం. అందుకే అతను తన ఇంటి పేరులో ఉన్న గాంధీ స్పెల్లింగ్ ని GANDHIకి మార్చుకున్నాడు. ఇలా స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నప్పుడు నెహ్రూ కూతురు అయిన ఇందిరా ఫిరోజ్ గాంధీకి పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త కొన్నాళ్ళకి ప్రేమగా మారింది. చివరికి 1942లో ఇందిరాకి ఫిరోజ్ గాంధీకి పెళ్ళైంది. పెళ్లి అవ్వగానే జనరల్ గా భర్త ఇంటి పేరు భార్యకి వస్తుంది. కాబట్టి పెళ్లి తర్వాత ఇందిరా ఇంటి పేరు గాంధీ అయ్యింది. ఆ విధంగా ఇందిరా నెహ్రూ అనే పేరు కాస్త ఇందిరాగాంధీ అయ్యింది. ఈ విధంగా వాళ్ళ వంశంలో గాంధీ అనే ఇంటి పేరు ఇప్పటికీ కూడా వస్తూనే ఉంది. అయితే ఫిరోజ్ ఇందిరా దంపతులకి 1944లో రాజీవ్ గాంధీ, 1946లో సంజయ్ గాంధీ కుమారులుగా జన్మించారు. వీరిద్దరూ జన్మించిన కొన్ని రోజులకు దంపతుల మధ్య మనస్పర్ధలు రావడం మొదలుపెట్టాయి. ఫిరోజ్ ఒపీనియన్స్ ఒకలా ఉంటే ఇందిరాగాంధీ ఒపీనియన్స్ ఇంకోలా ఉండేవి. అది కాకుండా ఫిరోజ్ వేరే అమ్మాయిలతో కొంచెం చనువుగా ఉండేవాడు. అది ఇందిరాగాంధీ గారికి ఇష్టం ఉండేది కాదు. అందువల్ల వీళ్ళిద్దరి మధ్య తరచూ గొడవలు వస్తూ ఉండేవి. పిల్లలు పుట్టాక వాళ్ళిద్దరూ విడిపోయి జీవించడం మొదలు పెట్టారు. కానీ ఒకరంటే ఒకరికి బాగా ఇష్టం ఉండటం వల్ల అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవారు. అయితే మన దేశానికి స్వాతంత్రం వచ్చాక జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారు. కూతురు అయిన ఇందిరాగాంధీ అనఫీషియల్ గా నెహ్రూ గారికి పర్సనల్ అసిస్టెంట్ గా హెల్ప్ చేస్తూ వచ్చింది. 1960లో హార్ట్ అటాక్ వల్ల ఫిరోజ్ గాంధీ గారు చనిపోయారు. 1964లో జవహర్ లాల్ నెహ్రూ గారు కూడా చనిపోయారు. ఇక నెహ్రూ ఫ్యామిలీలో మిగిలింది కేవలం ఇందిరాగాంధీ గారు మాత్రమే. అయితే నెహ్రూ గారు చనిపోయిన తర్వాత
లాల్ బహదూర్ శాస్త్రి గారిని ప్రధానమంత్రిని చేసి ఇందిరాగాంధీకి రాజ్యసభ పదవి ఇచ్చారు. కానీ 1966లో లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయారు. ఈసారి ఇందిరాగాంధీని ప్రధానమంత్రి చేశారు. ప్రధానమంత్రి అవ్వాలంటే రాజ్యసభ మెంబర్ అయినా ఉండాలి, లేదా లోక్సభ మెంబర్ అయినా ఉండాలి. ఆల్రెడీ ఇందిరాగాంధీ రాజ్యసభ మెంబర్ కాబట్టి పిఎం అవ్వడానికి ఆమెకి ఎలిజిబిలిటీ వచ్చింది. అంతమంది సీనియర్ లీడర్స్ ఉన్నా కూడా ఏమీ ఎక్స్పీరియన్స్ లేని ఇందిరాగాంధీని పిఎం చేయడానికి కారణం కామరాజు అనే తమిళనాడు పొలిటీషియన్. ఇందిరాగాంధీని పిఎం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒక మహిళ పిఎంగా ఉంటే ఆమెని ఒక తోలుబొమ్మల అడ్డం పెట్టుకొని వెనక నుండి పెత్తనం చెలాయించవచ్చు. అయితే అందరూ అనుకున్నట్టుగానే ఇందిరాగాంధీ 1966లో ఇండియాకి పిఎం అయ్యింది. అప్పటికే ఇండియా చాలా కష్టాల్లో ఉంది. అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, పేమెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నింటినీ ఇందిరాగాంధీ సాల్వ్ చేసుకుంటూ వచ్చింది. 1966 నుండి 1977 వరకు 11 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. కానీ ఈ 11 సంవత్సరాలలో ఎన్నో పరిమాణాలు జరిగాయి. వాటిలో ముఖ్యమైనవి 2 విషయాలు. ఒకటి, యుద్ధంలో పాకిస్తాన్ మీద విజయం సాధించడం. రెండవది ఎమర్జెన్సీ. 1970కి ముందు 1948లో ఒకసారి, 1965లో ఒకసారి భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధాలు జరిగాయి. కానీ ఆ యుద్ధాల్లో ఎవరో ఒకరు గెలవక ముందే యుద్ధాలు ఆగిపోయాయి. వాటిలో కరెక్ట్ రిజల్ట్ అయితే లేదు. కానీ 1971లో మాత్రం పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఇందిరాగాంధీ గారు కరెక్ట్ రిజల్ట్ తీసుకొచ్చారు. యుఎస్ఏ నుండి, యుఎన్ఓ నుండి ఎంత ప్రెజర్ వచ్చినా ఆమె పాకిస్తాన్తో యుద్ధం మాత్రం ఆపలేదు. ఎవరో ఒకరు గెలిచే వరకు యుద్ధం ఆపనని మొండిగా కూర్చుంది. ఫైనల్ గా అనుకున్నది కూడా సాధించింది. 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించింది. 90,000 మంది పాకిస్తాన్ సైనికులు భారత్కి లొంగిపోవడంతో యుద్ధం ఆగిపోయింది. బంగ్లాదేశ్ అనే ఒక కొత్త దేశం ఏర్పడింది. సో బంగ్లాదేశ్ ఏర్పడడానికి ఇందిరాగాంధీ గారు ముఖ్య పాత్ర పోషించారు. అయితే అప్పటి అపోజిషన్ లీడర్ అయిన అటల్ బిహార్ వాజ్పేయి గారు ఇందిరాగాంధీ గారిని కనకదుర్గ అని ప్రశంసించారు. 1971లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ విన్ అయింది. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నియోజకవర్గంలో రాజు నారాయణ అనే వ్యక్తి మీద అత్యధిక మెజారిటీతో ఇందిరాగాంధీ గారు గెలిచారు, ప్రధానమంత్రి అయ్యారు. కానీ రాజా నారాయణ మాత్రం ఇందిరాగాంధీ మీద హైకోర్టులో కేసు వేశాడు. ఓటర్లకి డబ్బులు ఇచ్చి సభల కోసం గవర్నమెంట్ డబ్బులను ఉపయోగించుకొని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఎలక్షన్ క్యాంపెయిన్లుగా ఉపయోగించుకొని ఇందిరాగాంధీ తనని ఓడించి గెలిచిందని రాజా నారాయణ కోర్టులో కేసు వేశాడు. ఆ కేసుకి తీర్పు 4 సంవత్సరాల తర్వాత అంటే 1975లో వచ్చింది. ఓటర్లకి డబ్బులు ఇచ్చిందని నిరూపించబడలేదు. కానీ సభల కోసం గవర్నమెంట్ డబ్బుని, గవర్నమెంట్ ఆస్తుల్ని ఉపయోగించుకుందని నిరూపించబడింది. అప్పుడు హైకోర్టు ఇందిరాగాంధీకి వచ్చిన లోక్సభ సీట్ ని రద్దు చేసి ఆమె 6 సంవత్సరాలు ఎలక్షన్లో నిలబడకూడదని తీర్పునిచ్చింది. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఆ తీర్పుని సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. అప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుకి స్టే కూడా ఇచ్చింది. ఫైనల్ తీర్పు ఇచ్చేంత వరకు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గా కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ అపోజిషన్స్ లీడర్ మాత్రం రోజు బందులు చేస్తున్నారు ఇందిరాగాంధీ దిగిపోవాలని. ఈ బందుల వల్ల, నిరసనల వల్ల దేశం ఆర్థిక వ్యవస్థ చాలా నష్టపోతుంది. ప్రభుత్వంకి ప్రతిరోజు చాలా లాస్ వస్తుంది. అలాగే దేశంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఒక డిసిషన్ తీసుకున్నారు. 1975లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. ఎమర్జెన్సీని సింపుల్ గా చెప్పాలంటే మొత్తం దేశమంతా ప్రెసిడెంట్ రూల్ ఉంటుంది. ఏ సీఎం కి కూడా పవర్స్ అనేవి ఉండవు. పవర్స్ అన్ని ప్రెసిడెంట్ దగ్గరే ఉంటాయి. రీజన్ లేకుండా ఎవరినైనా జైల్లో పెట్టచ్చు. సిటిజన్ కి ఫండమెంటల్ రైట్స్ ఉండవు. క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే కొత్త రూల్స్ ని కూడా తీసుకొని రావచ్చు. ఎలాగో ఇందిరాగాంధీ చెప్పింది ప్రెసిడెంట్ వింటాడు. ప్రతిదీ ప్రెసిడెంట్ చేత చేయించింది. సో ఇందిరాగాంధీ 1975లో మొత్తం అపోజిషన్ లీడర్స్ ని అందరినీ అరెస్ట్ చేయించింది. అయితే 1975లో జరగాల్సిన ఎలక్షన్స్ ని రద్దు చేయించింది. నిరసనలు చేసే ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టించింది. కిషోర్ అనే సింగర్ కాంగ్రెస్ పాటలు పాడకపోతే అతని సాంగ్స్ ని ఏ ఛానల్లో కూడా పాడ్కాస్ట్ అవ్వనివ్వకుండా బ్యాన్ చేయించింది.
ఒక్క మాటలో చెప్పాలంటే 1975 నుండి 1977 వరకు ఉన్న ఎమర్జెన్సీ పీరియడ్లో ఒక డిక్టేటర్లా ఆమె పాలించింది. చివరికి 1977లో ఫారెన్ కంట్రీస్ నుండి లోకల్ పీపుల్ నుండి వచ్చే ప్రెషర్ తట్టుకోలేక ఎమర్జెన్సీ రూల్ని రిమూవ్ చేసి ఎలక్షన్ని కండక్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది ఇందిరాగాంధీ. 1977లో జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. అపోజిషన్ గెలిచింది. కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణం ఎమర్జెన్సీ మాత్రమే. కొత్తగా అధికారంలోకి వచ్చిన అపోజిషన్ పార్టీ కూటమి ద్వారా గవర్నమెంట్ ని ఏర్పాటు చేసింది. కేవలం 2.5 సంవత్సరాలకే ఈ కూటమిలో విభేదాలు రావడం మొదలు పెట్టాయి. కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు సపోర్ట్ ని విత్డ్రా చేసుకున్నాయి. దానివల్ల మెజారిటీ లేక గవర్నమెంట్ పడిపోయింది. సో 1980లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి. ఈసారి ఎలక్షన్లో కాంగ్రెస్ విన్ అయింది. అపోజిషన్లో సరైన లీడర్ లేక ప్రజలు ఇందిరాగాంధీని ఎన్నుకున్నారు. ఇదే సంవత్సరంలో ఆమె చిన్న కొడుకు అయిన సంజయ్ గాంధీ ఎయిర్ క్రాఫ్ట్ ని నడిపేటప్పుడు అది కంట్రోల్ తప్పడం వల్ల ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయ్యి చనిపోయాడు. అయితే ఇదిలా ఉండగా పంజాబ్లో సిక్కు మతానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సిక్కు మతానికి చెందిన బ్రిందన్వాలే ఒక అతను హిందూ మతంకి చెందిన వాళ్ళని చంపుతున్నాడు. హిందువులని చంపడానికి స్పెషల్ గా ఒక గ్రూపుని కూడా ఏర్పాటు చేశాడు. సిక్కులకి ఖలిస్తాన్ అనే పేరుతో ఒక ప్రత్యేక దేశం కావాలని గవర్నమెంట్ ని డిమాండ్ చేశాడు. అయితే బ్రిందన్వాలేకి భయపడి చాలా మంది హిందువులు పంజాబ్ నుండి పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు. అప్పుడు పోలీసులు బ్రిందన్వాలేని అరెస్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ బ్రిందన్వాలే తెలివిగా గోల్డెన్ టెంపుల్ లోపల దాక్కున్నాడు. అయితే గోల్డెన్ టెంపుల్ చాలా పెద్దది. అది సిక్కులకు పవిత్రమైన స్థలం. గోల్డెన్ టెంపుల్ లోపలికి పోలీసులు రానివ్వరు. ఒకవేళ లోపలికి పోలీసులు ఎంటర్ అయ్యి రక్తపాతం జరిగితే అది సిక్కుల సెంటిమెంట్స్ ని హట్టు చేసినట్టు అవుతుంది. సో పోలీసులు కూడా అతన్ని ఏమీ చెయ్యలేకపోతున్నారు. అయితే బ్రిందన్వాలేకి వ్యతిరేకంగా ఎవరైనా న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ రాస్తే వాళ్ళని తన మనుషుల చేత చంపిస్తున్నాడు. ఆఖరికి సిక్కు మతానికి చెందిన వాళ్ళలో ఎవరైనా తనకి ఎదురు తిరిగితే వాళ్ళని కూడా చంపేస్తున్నాడు. 1984 నాటికి బ్రిందన్వాలే మనుషుల చేతిలో చాలా మంది హిందువులు చనిపోయారు. సిక్కు మతానికి చెందిన ప్రతి ఒక్కడు కనీసం 32 మంది హిందువులనైనా చంపాలని పబ్లిక్ గా బ్రిందన్వాలే అనౌన్స్ చేస్తున్నాడు. అయితే జూన్ 5వ తారీఖున పంజాబ్ లో ఉన్న హిందువులందరినీ తన మనుషుల చేత చంపించడానికి ప్లాన్ వేశాడు. ఇండియాని విడదీసి హిందువులు సిక్కుల మధ్య సివిల్ వార్ క్రియేట్ చేద్దామని కూడా ప్లాన్ చేశాడు. అన్ని పనులని అతను గోల్డెన్ టెంపుల్ లోపల నుండి బయట ఉన్న తన మనుషుల చేత చేయిస్తున్నాడు. గవర్నమెంట్ ఎన్నోసార్లు అతనితో చర్చలు జరిపింది. కానీ అతను మాత్రం వినట్లేదు. ఖలిస్తాన్ ఇచ్చే వరకు నా ఉద్యమం ఆగదని చెప్పాడు. తనకు కావలసిన వెపన్స్ అన్ని పాకిస్తాన్తో చేతులు కలిపి ఆ దేశం నుండి తెప్పించుకొని గోల్డెన్ టెంపుల్లో పెట్టడం స్టార్ట్ చేశాడు. అయితే జూన్ 1వ తారీఖున ఒకే రోజులో 23 మంది హిందువుల్ని బ్రిందన్వాలే చంపించాడు. ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారు ఇక చేసేదేమీ లేక గోల్డెన్ టెంపుల్ కి మిలిటరీని పంపింది. అప్పుడు ఇండియన్ మిలిటరీ ఆపరేషన్ బ్లూ స్టార్ ని లాంచ్ చేసింది. ఆ ఆపరేషన్ యొక్క టార్గెట్ ఒక్కటే, గోల్డెన్ టెంపుల్లో ఉన్న బ్రిందన్వాలేని తన అనుచరుల్ని అలాగే స్టాక్ చేసి పెట్టుకున్న వెపన్స్ ని బయటకు తీసుకురావడం మాత్రమే. అయితే జూన్ 5వ తారీఖున గోల్డెన్ టెంపుల్ ని భారత సైనికులు చుట్టుముట్టారు. బ్రిందన్వాలేని లొంగిపోమ్మని ఆర్మీ కమాండ్ అయిన కుల్దీప్ సింగ్ లౌడ్ స్పీకర్ లో అనౌన్స్ చేశాడు. కానీ బ్రిందన్వాలే అందుకు ఒప్పుకోలేదు. లోపల ఉన్న యాత్రికుల్ని బయటకు రానివ్వకుండా బ్రిందన్వాలే మనుషులు అడ్డుకున్నారు. అలా చేస్తే మిలిటరీ యాక్షన్ తీసుకోదని వాళ్ళే అనుకున్నారు. అతను అనుకున్నట్టు చేస్తే అది మిలిటరీ ఎందుకు అవుతుంది, ఏం జరిగినా పర్వాలేదు అనుకొని సైనికులు చేసేదేమీ లేక గోల్డెన్ టెంపుల్ లోపల బాంబ్స్ వేయడం, హెవీ గన్స్ తో కాల్చడం మొదలు పెట్టారు. ట్యాంక్స్ ని గోల్డెన్ టెంపుల్ లోపలికి తీసుకువెళ్లి బాంబు వేయడం మొదలు పెట్టారు. ఒక పక్క సైనికులు చనిపోతున్నారు, మరో పక్క బ్రిందన్వాలే అనుచరులు చనిపోతున్నారు, మధ్యలో యాత్రికులు కూడా చనిపోతున్నారు. అయితే మిలిటరీ ఎక్స్పెక్ట్ చేసిన వెపన్ కంటే ఎక్కువ వెపన్స్ బ్రిందన్వాలే దగ్గర ఉన్నాయి. అక్కడున్న యాత్రికులని బ్రిందన్వాలే హ్యూమాన్షియల్ గా ఉపయోగించుకున్నాడు. ఫైనల్ గా జూన్ 7వ తారీఖు నాటికి, అంటే 2 రోజుల్లో మొత్తం గోల్డెన్ టెంపుల్ ఆర్మీ చేతిలోకి వచ్చింది. బ్రిందన్వాలే ఇంకా తన అనుచరులందరూ చనిపోయారు. జూన్ 10 వరకు లోపల దాక్కొని ఉన్న ఇంకొంతమంది మిలిటెంట్స్ ని మిలిటరీ చంపింది. ఫైనల్ గా జూన్ 10 రోజున ఆపరేషన్ ఎండ్ అయింది. ఈ ఆపరేషన్ లో
83 మంది సైనికులు చనిపోయారు. 493 మంది మిలిటెంట్స్ చనిపోయారు. గోల్డెన్ టెంపుల్ కూడా బాగా డ్యామేజ్ అయింది. అయితే ఆర్మీ అనుకున్నది సాధించింది. అయితే ఈ ఆపరేషన్ ని చేయించింది ఇందిరాగాంధీ. సో ఆమె మీద రివెంజ్ తీసుకోవడానికి సిక్కు మతానికి చెందిన 2 బాడీగార్డ్స్ ఫస్ట్ లో చెప్పినట్టుగా ఇందిరాగాంధీని అక్టోబర్ 31 రోజున చంపేశారు. ఆమెను చంపితే మరి ప్రజలు ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు కదా. నెక్స్ట్ డే సిక్కు మతానికి చెందిన 15,000 మందిని కొంతమంది కలిసి దారుణంగా చంపేశారు. ఈ విధంగా ఇందిరాగాంధీ గారి జీవితం ముగిసింది. అయితే ఈ గ్లాసెస్ మధ్యలో ఉన్న స్థలంలోనే ఇందిరాగాంధీని షూట్ చేసిన ప్లేస్. ఆమె చనిపోయిన తర్వాత రక్తపు మరకల్లాంటి తన చీరని, తన వస్తువుల్ని న్యూఢిల్లీలోని మ్యూజియంలో భద్రపరిచారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే, నా కంటెంట్ కనుక మీకు వర్త్ అని అనిపిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ నవీన్ కోరే.